ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చేవాడికి స్టార్ తగిలించేసిందే. అంటే ఆ వెలుగుని నీ కుటుంబంలో నింపుకోలేకపోతున్నాను. ఆ స్టార్ ఆగిపోద్ది కరెంట్ లేకపోతే. అవునా? బలుబు మాడిపోయినా ఎలగదు. నీ హృదయాలను వెలిగించుకో, నీ జీవితాలను వెలిగించుకో. అంతేగాని అవి వెలిగిస్తే కరెంట్ ఉన్నంతసేపే, నూనె ఉన్నంతసేపే వెలుగునిచ్చి ఆరిపోయింది. ఎన్నడూ లేనటువంటి విడివని ఎడబాయని ప్రేమ ఆయన క్రీస్తు. మనం పాట చక్క పడుకుంటాం. నూనె ఉన్నంతసేపే వెలుగుతుంది అంట దీపం. కరెంట్ ఉన్నంతసేపే స్టార్లో లైట్ వెలుగుతుంది. కరెంట్ పోతే ఆరిపోతుంది. కానీ ఆరని నిత్యము వెలుగునిచ్చేవాడు మన ప్రభువైన అయినా యేసుక్రీస్తు వారు. ఆయన నీ హృదయంలో నింపుకో. వెలుగు. మనం ఒకప్పుడు అంతకాల సంబంధించినటువంటి చీకట్లో ఉన్నాం. తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపించాడు. గత కాలం అంతా అక్కడ మనం చీకటి బ్రతికాం, మగ్గిపోయాం చీకట్లో. కానీ తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపించినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏదో చేసేస్తున్నాం. సో దీని క్రిస్మస్ వెనకాల ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యాపారాలు చూడండి. స్టార్లు అమ్ముకుంటున్నారు, చెట్లు అమ్ముకుంటున్నారు, క్రిస్మస్ టోపీలు అమ్ముకుంటున్నారు, డ్రెస్సులు అమ్ముకుంటున్నారు. అసలు దీనికి సంబంధించింది ఏమీ కాదే. ధర్మశాస్త్రం ప్రకారం పండుగలు ఆచరించారు, ఓకే రైట్. క్రీస్తు ద్వారా వచ్చినటువంటి క్రొత్త నిబంధనలో ఇవన్నీ ఉన్నాయంటే ఒక్కటి కనపడదు. సాక్షాత్తు దైవ కుమారుడే నేను మరలా వచ్చేంత వరకు నా మరణాన్ని మీరు ప్రచురించండి, ప్రకటించండి అని చెప్పిన ఆయన మాట కూడా మీరు వినకుండా మనుష్యులు కల్పించిన పద్ధతుల్ని ఆచరించి నడుస్తున్నామే. ఇదే మాట ప్రభు మనం ఎప్పుడు చదువుకుంటాం మార్క్స్ వార్తలు. ఈ మనుషులు నన్ను పెదవులతో గనపరుస్తారు కానీ వారి హృదయములకు దూరంగా ఉన్నాయి. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది. చూడండి 8వ వచనం చూడండి. వేషధారులైన మిమ్ముని గురించి యెషయా ప్రవచించింది సరైందే అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువే, దైవ కుమారుడు మాట్లాడుతున్నాడు. యెషయా చెప్పింది నిజమే. వేషధారులు అంటే మీరు చూడండి. సేవకుడు కూడా ఈరోజు అరే క్రిస్మస్ చేస్తాం, దేవుడు అంగీకరిస్తాడు ఈ ఆరాధన, చాలా ఘనంగా చేస్తున్నామంటే, అబ్బా క్రిస్మస్ చాలా బాగా జరిగిందంటే